ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్యనాథుడైన త్రియేక దేవుని అతి శ్రేష్టమైన నామములో మీకు ఆత్మానందమును ఆత్మాభివృద్ధియు ఆత్మలో వర్ధిల్లుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్య భాగము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. యేసయ్య పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో ఆనందించుచు, ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మలో అభివృద్ధి పొందుచు, ఆత్మ చేత నడిపించబడుచు ఉన్న ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచు ఉన్న నా దేవుని ప్రియులారా, ఈ కడవరి దినములలో, అపాయకరమైన దుర్దినములలో ప్రతి ఆత్మ సంబంధి తాను పొందుకున్న ఆత్మ విషయములో బహుజాగ్రత్త గలవారై ఉండవలేను. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి, ఒక శక్తి అయి ఉన్నాడు. విమోచన దినము వరకు, అనగా ప్రభు రాకడ దినము వరకు మనము ఆయన యందు ముద్రించబడిన వారమై ఉన్నాము. కావున మనం ఎల్లప్పుడూ ఆత్మలో వర్ధిల్లే వారమై ఉండాలి. ఆత్మ పూర్ణులమై జీవించాలి. దినదినము ఆత్మలో అభివృద్ధి పొందుచూ ఉండవలెను. ఎక్కడ ఆత్మలో దిగజారిపోకుండా, ఆరిపోకుండా, ఆర్పివేయబడకుండా సమృద్ధి అయిన ఆత్మతో నింపబడుచూ ఉండాలి. ఆయన మనలని కొలతలేని తన ఆత్మతో నింపి ఉన్నాడు. యేసయ్యతో మనకున్న ఉన్నతమైన అనుబంధము, పరిశుద్ధాత్మునితో మనకున్న అన్యోన్య సహవాసము ద్వారా మనలో ఆత్మ దినదినము అభివృద్ధి పొందుచూ ఉండును. ప్రస్తుతపు దినములలో అనేక మంది ఆత్మీయులు మనలో మనతో ఉన్న దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుచున్నారు. ఆయనను మనము దుఃఖపరిచినచో ఆయన మనకు దూరమైపోవును, మనము సామాన్యులుగా మిగిలిపోదుము. కావున నా దేవుని పిల్లలారా, ఏ విషయంలో కూడా మనము ఆత్మను దుఃఖపరచక ఎల్లప్పుడూ సంతోషపరిచేవారమై జీవించవలెను. మనలో మనతో ఉన్న ఆత్మ ఆలోచనలకు, నడిపింపుకు, మాటకు లోబడెదము. అనేక మంది ఆత్మీయులు దేవుని పరిశుద్ధాత్మకు లోబడక, మాట వినక, ఆత్మను అనుసరించి నడువక, తిరుగుబాటు చేసి, మూర్ఖతను అగపరిచి, వ్యతిరేకించి, తన శరీరమును అనుసరించి నడుచుచు పరిశుద్ధాత్మను దుఃఖపరుచుచున్నారు. ఆయన వారికి విరోధి అయి యుద్ధము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు విరోధి ఎల్లప్పుడూ కాకూడదు. ఆత్మను అనుసరించి నడుచుచు ఆయనను సంతోషపరచదము. పరిశుద్ధమైన అనుభవాలతో నడిపించబడదము. అన్ని విషయములలో ఆత్మ నడిపింపుకు విధేయులమై జీవించదము. ఇలాగున జరిగించి ఆత్మ పూర్ణులమై ఆత్మలో అభివృద్ధి పొందుచు ఆయన ఆగమమునకు, ఆయన పోలికగా, ఆయన సారూప్యముగా మారి ఆయనను ఎదుర్కొనేదము. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధ పాదములకి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మా ఆత్మీయ జీవితాన్ని ఈ పూట మీరు హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు. మేము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచుకున్నట్లుగా, ఎల్లప్పుడూ సంతోషపరిచేవారుగా జీవించున్నట్లుగా సహాయం చేయండి. ఆత్మను అనుసరించి నడుచుచు మీ ఆలోచనలకు, మీ నడిపింపుకు, మీ మాటకి లోబడుతూ, తిరుగుబాటు చేయక, మూర్ఖతను కనబరచక, లోబడి జీవించున్నట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ఆత్మ ప్రాణ శరీరములను సంపూర్ణముగా మీకు అప్పగించుకుంటున్నాం, మీకు లొంగిపోతూ ఉన్నాం. మీరే మమ్మల్ని నడిపించి జీవితకాలమంతా మిమ్మల్ని సంతోషపరచుచు యేసయ్య పోలిక సారూప్యములకు మార్చబడి రాకడకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా, నిండుగా, ధారాళముగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా సంతోషపరచుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.